జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు రజనీ రమ గారు, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్. మాట్లాడదాం. హలో అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. కాంతారా 2 మూవీ సూపర్ హిట్ అయింది. అంతా ఫస్ట్ డే నుంచే అసలు బ్లాక్ బస్టర్ హిట్. కానీ దాంట్లో ఉన్న సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి అండ్ ఆ సినిమా చూసేటప్పుడు చాలా మందికి పూనకాలు వచ్చాయి వాళ్ళ స్టేట్లో. ఇక్కడ మన వాళ్ళేమో కొంతమంది పిల్లలు ఆ సౌండ్స్కి భయపడిపోయారు అండ్ చాలా మంది అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది సినిమా. కానీ మిక్స్డ్ టాక్ వస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి భయపడడానికి సంబంధించి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కదా, వాటికి సంబంధించి మీరేమంటారు? అవును, వచ్చాయి కొన్ని. అయితే ఏంటంటే ఇది మనకి డబ్బింగ్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వచ్చేసి మన స్టోరీ కాదు, కర్ణాటకలో ఒక స్టోరీ. అంటే ఎప్పుడో ఒక ట్రైబల్స్ నాటి సమయంలో ఒక జరిగినటువంటి స్టోరీ. అంటే వాళ్ళకి అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అడవి తల్లుల్ని పూజించుకోవడం, ఈశ్వరుని ఎక్కువ పూజిస్తారు అడవుల్లో ఉన్న వాళ్ళు కూడా. ఇది నేను కూడా చాలాసార్లు విన్నాను. అయితే సినిమా తీయడం చాలా బాగా తీశారు. ఆ సీనరీస్ కానీ, పిక్చరైజ్ చేయడం కానీ, ఫైటింగ్స్ కానీ చాలా బాగా తీశారు. ఇంకొకటి ఆ రాజుల కాలం నాటి ఆ వస్త్రధారణ, వాళ్ళ కల్చర్స్, వాళ్ళ దుకాణాలు, వాళ్ళ బిజినెస్లు. ఇందులో మనకి మళ్ళీ పోర్చుగీస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు. అంటే ఆ టైంలో జరిగింది అన్నట్టు. వాళ్ళు ఫస్ట్ బిజినెస్ కోసం, మిరియాల కోసమే మన ఇండియాకి వచ్చారు. ఈ మిరియాల కోసం వచ్చి మన సంపాదన అంతా కూడా దోచుకెళ్ళారు అనేది ఇది చాలా మందికి తెలీదు. అసలు ఎందుకు వచ్చారు మన ఇండియాకి అంటే వ్యాపారానికి వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు. సముద్ర తీరాలకి, బాంబే సైడు, తర్వాత ఇటు మన చెన్నై, మచిలీపట్నం సముద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సముద్ర తీరాలమ్మడి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అనమాట. అక్కడి నుంచి షిప్స్లో వెళ్ళడం వాళ్ళ సామాన్లు, అదే సంపదను తీసుకుని. అలా వాళ్ళు వ్యాపారం కోసం, అప్పట్లో ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు కదా, నీళ్ళ మీదనే వెళ్ళాలి. షిప్ ద్వారానే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అంటే పంపించడం. సో అది వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు రావడము, ఇలా మిరియాలు అంటే వాళ్ళు మిక్స్ చేశారు మీరు అన్నట్టు. అక్కడ ఉన్న రాజులతో చెయ్యి కలిపితేనే కదా బ్రిటిష్ వాళ్ళకి కూడా ఒక క్లూ లింక్ దొరికేది. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వచ్చేసి ఏం చేయాలి? ఎవరినో ఒకరిని పట్టుకోవాలి అంటే రాజు. ఆ రాజును పట్టుకుని స్నేహం చేసి నీకింత షేర్ ఇస్తాను, నాకింత షేరు, ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం అలా దించి ఫస్ట్ వాళ్ళ ద్వారా వీళ్ళు లబ్ధి పొంది తర్వాత ఆ రాజుల్ని చంపేయడం లాంటివి చాలా చేశారు. అవును, ఇది ఇక్కడే మనకి ఈ స్టోరీ చూపించినప్పుడు అక్కడ కర్ణాటక అడవుల్లో, కేరళ అడవుల్లో, ఇక్కడ కొన్ని చోట్ల మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు శ్రీకాకుళం అటు సైడ్ వెళ్తే కూడా కొన్ని ఆయుర్వేదిక మూలికలు, కొంచెం ఈ లవంగాలు, సుగంధ ద్రవ్యాలు కొన్ని ఇక్కడ కూడా దొరుకుతాయి. కానీ ఎక్కువగా దొరికేది ఎక్కడంటే కర్ణాటక, కేరళ ఇలాంటి ప్లేసుల్లో బాగా దొరుకుతాయి అడవుల లోపలికి వెళ్తే. సో శ్రీలంకలో కూడా బాగా దొరుకుతాయి. అయితే వీళ్ళది కనిపెట్టి, అంతకుముందు వీళ్ళకి అవి తెలీదు. ఏంటి ఇలా ఉన్నాయి, మహా అయితే వాళ్ళు వంటకాల్లో ఏమన్నా 2-3 వేసుకునేవారేమో. కానీ చెట్ల నిండా విపరీతంగా కాచి నేల మీద పడుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి వ్యాపారం చేయాలంటే వీళ్ళని లేపేయాలి, లేకపోతే వీళ్ళని బానిసలు చేయాలి, లేకపోతే వీళ్ళని ఉపయోగించుకుని వ్యాపారం చేయాలి. అలాగే చేశారు. వీళ్ళని ఉపయోగించుకుని వాళ్ళు పనులన్నీ చేయించుకోవడము, వీళ్ళ ద్వారా ఈ వస్తువులు తెప్పించుకుని వాళ్ళు వ్యాపారం చేయడం. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు, రాజులు. వీళ్ళకి అసలు అక్కడ ఏముంది, మన సంపాదనతో ఎలా పట్టుకెళ్తున్నారు చూద్దామని ఒకరోజు వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం, ఆ కన్వర్జేషన్స్ అన్నీ వింటారు వీళ్ళు. ఆ మిరియాలు, ధనియాలు, లవంగాలు, దాల్చీని ఇట్లా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మరి ఏదైనా అడవుల్లో నుంచే కదా రావాలి. కుంకుడుకాయల దగ్గర నుంచి ఏదైనా సరే, ఏదైనా సంపద, అడవి సంపద. అప్పుడు వీళ్ళకి బల్బు వెలుగుతుంది అనమాట. మన సంపద తీసుకెళ్ళి వాళ్ళు బాగుపడటం ఏంటి, మనమే తీసుకుందాం. కాంతారా 1లో మనకు చూపించిన స్టోరీ వేరే చూపించారు. అక్కడ జస్ట్ ఆ కాంతారా దేవుడు ఎవరైతే ఉన్నాడో అక్కడ అన్యాయం జరిగినప్పుడు కాంతారా రావడము, అంతా అది రూపుమాపి మళ్ళీ కాంతారా లాగా, అంటే ఒక మనిషి రూపంలో. దేవుడు ఎప్పుడు కూడా తన స్వయంగా రాడు, ఎవరో ఒకళ్ళ ద్వారా చేయిస్తాడు. అలా మనకు అక్కడ చూపించాడు. ఇందులో ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఒక స్టోరీని యాడ్ చేసి చాలా బాగా తీశారు. అయితే ఇందులో నాకు కనిపించింది, నేను ఆడియన్స్లో విన్నది
అందరూ చెప్తున్నారు ఏంటి చూద్దామని నేను కూడా వెళ్ళాను. నాకు అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు కాంతారా చూడాలని. ఓకే 1 కూడా చూసాను అట్లానే. ఓకే 2 అనేటప్పటికి నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. మన స్టోరీ కాదు కదా, మన యాక్టర్స్ ఎవరు ఉండరు కదా, నేను యాక్టర్స్ ని చూస్తాను ఫస్ట్. ఓకే ఇంట్రెస్టింగ్ గా ఉంటే మూవీకి వెళ్తాను. ఓకే అబ్బా ఎందుకులే, ఆ కాంతారా 1లోనే ఒకటే అరుపులు కేకలు, మళ్ళీ ఇందులో కూడా అలాగే ఉంటుంది ఎందుకులే అనుకున్నా. కానీ సరే బుక్ చేశారు, వెళ్ళాం. వెళ్తే నేను ఎక్కువ ఆడియన్స్ని చూశాను. ఓకే పిల్లలు బాగా ఏడ్చారు. ఇంత 10 ఏళ్లలో పిల్లలు ఆ అరుపులకి బాగా ఏడ్చారు. తర్వాత పెద్దవాళ్ళు కూడా మ్యూజిక్కి హార్ట్ బీటింగ్ పెరిగిపోయింది అని చెప్పి టాక్ అనుకుంటున్నారు. ఇంటర్వెల్ Okay. వరకే వచ్చేసింది. ఓకే నాకు కూడా అనిపించింది కొద్దిగా, అవును కదా ఇంతంత బీట్స్ మ్యూజిక్లో. అసలు ఆ కాంతారాలోనే కొంచెం వాళ్ళ ట్రైబల్స్ కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ అలా ఉంటుంది. అప్పట్లో అంత సంస్కరించబడలేదు లాంగ్వేజెస్ ఏవి కూడా. అరుపులు, కేకలు, విజిల్స్, కూతలు, వీటితోనే వాళ్ళ జీవితం ఎక్కువ. ఇక్కడి నుంచి అక్కడికి పిలవాలి అని అంటే ఇలా పెట్టి ఓ అని అరవడము, లేకపోతే అలా అని కొట్టుకోవడము, లేకపోతే ఓ అని అరవడము, ఇలా కరెక్టే కదా వాళ్ళు చూపించింది. ఇప్పుడు ఆ Correct సౌండ్స్ గా ఇప్పుడు అలాంటి చూపించారు. సినిమాకి చిన్న పిల్లల్ని తీసుకెళ్లడం తప్పు. అదే నేను చెప్తున్నా. ఉమ్, అలా అదంతా చూపించారు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం దాన్ని కొంచెం బాగా హైలైట్ చేసి చూపించారు. ఉమ్, అంటే సౌండ్ ద్వారా మనకి ఎక్కువగా. ఉమ్. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నవేడేస్ చూడండి, వినాయక పూజలు వస్తాయి, గణేష్ 9 రోజులు, అలాగే దసరా నవరాత్రులు, ఏదొచ్చినా సరే డీజేలు పెడుతున్నారు. అక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరు వాళ్ళందరూ ఏమని కంప్లైంట్ చేస్తున్నారంటే అంతంత డీజేలు పెడుతున్నారు, మాకు హార్ట్ బీటింగ్స్ పెరుగుతున్నాయి. ఎవరు మొన్న ఒక లేడీ ఆ డీజే సౌండ్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ డాన్స్ చేస్తూ చేస్తూ ఆ బీట్స్కి హార్ట్ అటాక్ వచ్చి హస్బెండ్ చనిపోయాడు. రీసెంట్గానే చూసాం మనం 10 days లోపల. ఉమ్, అయితే మనకి ఇంత నాయిస్ ఉండకూడదు అనేది జనం అభిప్రాయం కూడా ఒకటి పడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ జనాల్లో భయాన్ని చూసాను నేను పిల్లల్లో. అంటే కర్ణాటకలో చూసామంటే మనకి వాళ్ళకి అందరికి పూనకాలే వచ్చాయి. అంటే వాళ్ళకి స్వయంగా ఇన్వాల్వ్ అయిపోయారు. అది అంత భక్తి ఉండడం కూడా మంచిదే. ఈ రోజుల్లో అసలు భక్తి కూడా ఉండట్లేదు. అంటే అది అట్లా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అది నిజంగా జరుగుతుంది ప్రజెంట్ అన్న భావన వచ్చింది వాళ్ళకి. ఆ ఫీల్ ని తీసుకురావడానికి కదా వాళ్ళు కూడా అంత అవును, కష్టపడతారు, సినిమా అవునవును. టీం అంతా కూడా. ఆ రకంగా వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. జనం కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం కూడా బాగా రిసీవ్ చేసుకున్నాం కాబట్టి బాగా కలెక్షన్స్ వచ్చాయి. అవును. ఇందులో ఒక చిన్న మైనస్ ఏంటంటే అది ఎంత కాదనుకున్నా మన స్టోరీ కాదు. సెకండ్ వచ్చేసి అంతంత మ్యూజిక్లు, పిల్లలు భయపడిపోయి ఏడుస్తున్నారు థియేటర్లో. పెద్దవాళ్ళు అంతంత సౌండ్ బీట్స్కి హార్ట్ బీట్ పెరిగిపోయిందని చెప్పి వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది. బాధ Okay. అంటే కరెక్టే కదా ఆ విషయము. కొంచెం ఆ సౌండ్స్ తగ్గితే కూడా బాగుండేది అని అనిపించింది. అయితే ఓకే, ఓవరాల్గా ఇలా పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. ఇంకా కాంతారా 3 కూడా వస్తుందట. ఓకే ఏం కంక్లూడ్ చేస్తారో చూడు. ఏం లేదు, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇతను ఇందులో కూడా ఒక సెటిల్మెంట్ చేసి అడవిలోకి వెళ్ళిపోతాడు లాస్ట్ ఫైనల్. కాంతారా 1లో కూడా అంతే జరిగింది. 3 అంటే ఏంటంటే ధర్మ సంస్థాపనాయ అని సంభవామి యుగే యుగే అంటారు కదా. ఎక్కడైతే ఏదేది కష్టం వస్తుందో అప్పుడు భగవంతుడు ఉద్భవించి మళ్ళీ ఆయన అంతర్ధానం అయిపోతారు. ఇలా ఎన్ని 1 2 3 4 5 ఎన్ని తీసుకుని వెళ్ళినా కూడా మూవీస్, కాంతారా 1, కాంతారా 2, కాంతారా 3, ప్రతి దాంట్లో కూడా ఆయన అలా ఉద్భవించి దాన్ని రూపుమాపి మళ్ళీ వెళ్ళిపోవడమే చూపిస్తారు. ఇన్ బిట్వీన్ ఏమవుతుందంటే స్టోరీని డిఫరెంట్ కొద్దిగా మారుస్తారు. ప్రతి దాంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అవును. సినిమాని మనం కూడా సినిమా లాగా చూడాలి. ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు అందులోనే కాదు, మనం ఏం కొన్ని మూవీస్ తీసుకుంటే కాంతారాలో మనకు మంచి మెసేజ్ ఓరియంటెడ్, ప్రతి దాని ఫస్ట్ పార్ట్ లో కూడా మంచి అవును. మెసేజ్ ఇచ్చారు, సెకండ్ అవును. పార్ట్ లో కూడా మంచి మెసేజ్ అవును. ఓరియంటెడ్. చాలా మూవీస్ లో కూడా ఇప్పుడు కంపారిటివ్ గా మ్యూజిక్ బాగా ఎక్కువైపోతుంది. అది ఆ సినిమా మ్యూజిక్ నాట్ ఓన్లీ కాంతారా, అవును, అది అన్ని కొంచెం అది మూవీస్ లోను కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది హెల్త్ కొంచెం- వైజ్ గా చాలా అవును. ఇదవుతుంది కదా. అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది అవును. సినిమా వాళ్ళు కూడా. ఓకే, అదొకటి. థ్యాంక్ యూ సో మచ్ అండి.